వివరాల్లోకి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ఏపీకి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఒక పేపర్ కనుక చూసుకున్నట్లయితే ఇక పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అంటూ ఇరాన్ దాడితో శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఎగిసిపడుతున్న మంటలు అంటూ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి మరో యుద్ధ పోరైతే నెలకొంటోంది. మరో యుద్ధానికి కూడా సిద్ధమైపోయింది. ఇక ఇప్పటికే వందలాది డ్రోన్లు అలాగే 200 యుద్ధ విమానాలతో కూడా 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ అయితే దాడులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు, 200 యుద్ధ విమానాలతో 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ బాంబులు, ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించి దాడులు, 3 కీలక సైన్యాధికారులు అణుశాస్త్రవేత్తలు మృతి, 70 మంది పౌరుల మరణం, 329 మందికి గాయాలు, డ్రోన్లు క్షిపణులతో ప్రతిదాడికి దిగిన టెహ్రాన్, టెల్ అవీవ్, జెరూసలేంలో పలుచోట్ల పేలుళ్లు, పలువురికి గాయాలు. తాజా ఘర్షణతో ఇక పెట్రోలు డీజిల్ ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక మెయిన్ ప్రధాన అంశంగా కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక ఇరాన్ దాడితో ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ దాడి భీకర పోరైతే నెలకొంటుంది. వారిద్దరి మధ్య కొన్ని డ్రోన్లు, 100ల కొద్ది డ్రోన్లు అలాగే యుద్ధ విమానాలతో కూడా 100కు పైగా లక్ష్యాలను కూడా టార్గెట్ చేసుకుని యుద్ధం అయితే జరుపుతుంది. ఈ నేపథ్యంలో ఆ యుద్ధంలో 3 కీలక సైన్యాధికారులు కూడా మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక చూసుకోవచ్చు. ఇక ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ అయితే దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాషీరి, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ అంటూ కూడా వారిద్దరికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్కి సంబంధించి కీలక నేతలు కూడా ఈ యుద్ధంలో చనిపోవడం జరిగింది. అందుకు సంబంధించిన వార్తా కథనాలను చూసుకోవచ్చు. ఇక డీటెయిల్గా చూసుకుందాం. పశ్చిమ ఆసియా మరోసారి బగ్గుమంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. తొలుత ఇరాన్లోని అణు సైనిక స్థావరాలు, ఇక సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా 100ల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ అయితే దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి దాడిన తర్వాత ప్రారంభమైన దాడులు శుక్రవారం సాయంత్రం కూడా కొనసాగాయి. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ అయితే కోల్పోవడం జరిగింది. రైట్గా ఈ విషయానికి సంబంధించి పూర్తిగా వారి విశ్లేషణను అందించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బండారి రామ్మోహన్ రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ ఈనాడు పేపర్లో ప్రధానాంశంగా ఒకటే వస్తుందన్నమాట. పశ్చిమ ఆసియాలో యుద్ధ భీకర పోరు అంటూ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ ఒకదానికి ఒకటి తగ్గకుండా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, 100ల కొద్ది యుద్ధ విమానాలు, డ్రోన్లతో కూడా దాడి చేస్తోంది. ఏ విధంగా చూసుకోవాలంటారు? ఈ యుద్ధం వల్ల మన మీద ఎంతవరకు ప్రమాదం ఉంటుంది? అలాగే అమెరికాకు సంబంధించి కూడా ఇప్పటికే మాకు ఎటువంటి సంబంధం లేదు అని ప్రకటించింది. మరి దీనిపై మీ విశ్లేషణ, మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? బ్రహ్మణి గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మధ్య ఆసియాలో ఇప్పుడు రెండు యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరికి చెప్పాలంటే ఒకటేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇటు పక్కనేమో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం. అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ తోని పోరాడుతుంది, అటు పక్క ఇరాన్ తోని పోరాడుతుంది. అంటే ముస్లిం ఉగ్రవాద దేశాలకు సహాయం అందిస్తుంది, ముఖ్యంగా హమాస్ కు సహాయం చేస్తుందనే దాంతో ఇవాళ ఇరాన్ తోని యుద్ధం మొదలైంది. అమెరికా ఎంత తప్పించుకోవాలని చూసినా కూడా దీని మొత్తం కారకురాలు అమెరికానే. అందుకని ఇరాన్ మొదటి నుంచి కూడా బ్రాహ్మణి ఒకసారి ఏమంటదంటే 3 దేశాల గురించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ సైతాన్ అంటారు వాళ్ళు, అంటే దయ్యం అనే దాన్ని. ఇరాన్ వాళ్ళు ఏమంటారంటే సైతాన్ అంటారు, అంటే శత్రువు. ఆ రకంగా ఇజ్రాయెల్ ఏమో మొదటి సైతాను, కాకపోతే చిన్న సైతాను. దానికి ప్రేరణ ఇచ్చేదేమో అమెరికా పెద్ద సైతాను. ఇంకొక రష్యా కూడా ఉంది, కానీ అది చిన్న సైతాన్ని అంటారు. అంటే ఈ 3 దేశాల పట్ల గతంలో ప్రపంచాన్ని 2గా చీల్చి అమెరికా ఒకవైపు, రష్యా ఒకవైపు 2 ప్రపంచాలు ఏర్పరచుకున్న దేశం నుంచి మెల్లమెల్లగా ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు చైనా బలోపేతం కావడంతో చైనా యుద్ధాల్లో పాల్గొనట్లేదు, కానీ అంతిమంగా ఒక రకంగా చూసుకుంటే ఏంటంటే చైనా ఒకవైపు అయితే అమెరికా ఒకవైపు నిలిచింది. కానీ ఈ యుద్ధంలో మాత్రం అమెరికా ఎంత తప్పించుకొని చూసినా కూడా పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేసేది ఇజ్రాయెల్కి అమెరికానే. ఇప్పుడు ఈ యుద్ధంలో మేము ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం లేదని ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ కూడా అర్థమైంది ఏంటంటే అంతకుముందు జో బైడెన్ ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో విఫలం కావడం, ఆఫ్ఘనిస్తాన్ లో 30 ఏళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేకుండా బయటకు రావడం, ఆఖరికి పాత యుద్ధ సామాగ్రి అంతా విడిచిపెట్టి రావడం, ట్యాంకులను కానీ విమానాలు కానీ. దాంతో అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు కొంతవరకు దూరంగా ఉంటున్నట్టుగా నటిస్తున్నా కూడా ఈ మన అమెరికా, మళ్ళీ అమెరికా కూటమి దేశాలు
ఖచ్చితంగా ఇజ్రాయెల్కే సహాయం చేస్తాయి, ఇప్పుడు చేస్తున్నాయి కూడా అక్కడ. కాకపోతే ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో మేము పాల్గొనలేను అంటున్నారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే మధ్య ఆసియాలో ఈ యుద్ధం కనుక మొదలైతే మూడో ప్రపంచ యుద్ధం రాకపోవచ్చు కానీ పెద్ద ఎత్తున మన ఆస్తుల ధ్వంసం మాత్రం జరుగుతుంది, చూస్తున్నాం మనం. నిన్న విమానాలతో వాళ్ళు దాడి చేయడం, ఇరాన్ వాళ్ళేమో 200 డ్రోన్లతోని ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, పరస్పరంగా ఈ మన మనుషులు తెచ్చిపోతున్నారు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి, చూస్తున్నాం మనం. ఒక రకంగా చెప్పానంటే ఇరాన్ అణుస్థావరాల మీదకే ఇజ్రాయెల్ ఎక్కుబెట్టింది. అంటే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా, ఆయుధపరంగా చాలా చిన్న దేశమే కావచ్చు, ఒక రకంగా ఆక్రమించుకున్న దేశం ఇది పాలస్తీనాను ఆక్రమించుకున్న అనే దాంతో ఉన్నది కనుక పాలస్తీనా యూదులు ఒక రకం వైపు ఇటు అంటే అంతర్యుద్ధంలో ఇక్కడ పాల్గొంటున్నారు, బయట కూడా ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే ఈ మొత్తం ఆయుధాలను ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇటు పక్కన ఇరాన్ కానీ లేకపోతే ముఖ్యంగా ఇజ్రాయెల్ కానీ. ఇజ్రాయెల్కి అయితే రష్యా మనకు రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్న అమెరికా, ఇక్కడ కూడా యూరప్ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. అంతేందుకు ఆయుధ బేహారులు అంటే అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ ఇవన్నీ కూడా ఆయుధాలు అమ్ముకుంటున్నాయి. ఎవరికి అమ్ముకుంటున్నాయి అంటే ఇట్లా యుద్ధాలు ప్రోత్సహించడం, వాళ్ళకే ఆయుధాలు అమ్ముకోవడం. పరోక్షంగా అయితేనేమో మనకు బయట కనపడరు కానీ ఫ్రాన్స్ మన గోఫర్స్ అక్కడి నుంచి తెప్పించుకున్నాం కదా, అట్లానే మనకి ఇటలీ మన ఈ 3-4 దేశాలు యూరోపియన్ దేశాలను అవి ఆయుధాలు ఉత్పత్తి చేస్తాయి, అమెరికా కూడా ఉత్పత్తి చేస్తుంది. అమెరికా ఆయుధ వ్యాపారి ఎవరని చెప్పాలంటే. ఆయుధ బేహారులు ఏం చేస్తున్నారంటే ఈ ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకుంటున్నారు. ఒక మాట చెప్తాను అమెరికా. గతంలో మన కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఈ సైన్యాన్ని అంచనా వేసుకోవడం, ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకోవడం ఇవన్నీ చేశారట. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ప్రపంచంలో 3 యుద్ధాలు, ఒకటి ఉక్రెయిన్ రష్యా, 2 హమాస్ ఇజ్రాయెల్, ఇప్పుడు ఇజ్రాయెల్ తో మళ్ళీ ఇరాన్, ఈ 2-3 చూసుకుంటే ఈ 3 యుద్ధాల్లో కూడా ఆయుధాల అమ్మేటి అన్ని కూడా నేను చెప్పిన 4 దేశాలే. రష్యా కూడా అమ్ముతుంది, కానీ అందుకని చిన్న సైతాన్ అన్నారు వాళ్ళు. రష్యా కూడా అమ్ముతుంది, రష్యా మనలాంటి దేశాలకు అమ్ముతుంది, కొంత నైతిక విలువలు పాటిస్తుంది, ఎవరికి అమ్మాలి ఎవరికి అమ్మొద్దు. ఈ అమ్మితే ఈ ఆయుధం ఏం చేస్తారు అంటే వీటికి నైతిక విలువలు ఏం లేవు, అప్పులు ఇస్తారు, ఆ అప్పుల కోసం మన స్థలాలు గుంజుకుంటారు. ఉదాహరణ చూసాం కదా, ఉక్రెయిన్ లో కొంత భాగాన్ని అమెరికా క్లెయిమ్ చేస్తుంది, మీకు ఇందాక సహాయం చేసినాం కదా, మాకు ఆ ప్రాంతాన్ని అప్పచెప్పండి, ఆ ఖనిజాలను అప్పచెప్పండి. అందుకనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టంగా చెప్పొచ్చారు, మేము భూభాగం ఇవ్వమని. కానీ తప్పదు, ఎందుకంటే అమెరికా ఆ రకంగా అప్పుల్లో పడేసి ఆ అప్పుల కిందికి ఆయుధాలు ఇస్తుంది, ఆయుధాల కిందికి మళ్ళీ అప్పులు చేస్తుంది, అట్లా ఆ రకంగా అప్పుల ఊబిలో పడేస్తుంది. 2 రకాలుగా, ఒకటి అమెరికా సామ్రాజ్యవాదం, ఇప్పుడు చైనా సామ్రాజ్యవాదం కూడా. చైనా కూడా ఏం చేస్తుందంటే అక్కడక్కడ అప్పులు ఇచ్చి వాళ్ళు అంటే ఆర్థికంగా లోపరుచుకొని చేస్తుంది, అమెరికా కొంచెం భయపెడుతుంది కూడా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఆయుధాలను అమ్ముకోవడానికి యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు. మనలాంటి దేశం, భారత్ లాంటి దేశం ఒక రకంగా అలీన విదేశంగా విధానం అవలంబిస్తుంది కనుక అదే జోక్యం చేసుకోకుండా కూడా మనం పాలస్తీనాకే అనుకూలంగా ఉన్నాం మొదటి నుంచి కూడా. యాసర్ అరాఫత్ నుంచి మొదలుకొని అప్పుడు మన దేశానికి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా మన విదేశాంగ విధానంలో పెద్ద మార్పు రాలేదు, కానీ న్యూట్రల్ గా ఉంటున్నాం. ఏదైనా సరే ఈ యుద్ధం మనం అనివార్యమైతే కాదు, వాళ్ళు మాట్లాడుకోవాలి. అమెరికా అధ్యక్షుడు అంటున్నారు మీరు మాట్లాడుకోండి, నేను జోక్యం చేసుకోని అంటున్నాడు. కానీ ఇప్పటికే అన్ని వర్గాలతో మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఆదివారం వాళ్ళ చర్చలు ఉండే ఇజ్రాయెల్ మన అధ్యక్షుడితో నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడి చర్చలు రేపు ఆదివారం ఉండే కనుక అది కూడా వాయిదా పడ్డది. మరి ఏం చేస్తారో చూద్దాం. ఏదైనా సరే యుద్ధం మాత్రం సరైనది కాదు, యుద్ధాన్ని మనం నివారించదగ్గ క్లేశమే, యుద్ధాన్ని మనం ఆహ్వానించదగ్గ విషయం అయితే కాదు. యుద్ధంతో పోరు నష్టం, పొందు లాభం, ఇద్దరు నష్టపోతారు. ఇది జరగకుండా ఉండాలని కోరుకుంటున్నా. మధ్య ఆసియాను ఉద్రిక్తతలు మీరన్నా మన మీద కూడా ప్రభావం చూపెడతాయి. ఇప్పుడు ఇరాన్ లో సంక్షోభం వస్తే ఆయిల్ సంక్షోభం వస్తుంది, అట్లానే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కూడా చూడండి మనమేమో దాన్ని మలుచుకుందాం మనకు అనుకూలంగా. రష్యా మనకు తక్కువ ధరలో మనకు ఆయిల్ సప్లై చేసింది ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో. అమెరికా ఇప్పుడు ఏమంటుందంటే మా ఆయిలే కొనాలి, మా క్రూడ్ ఆయిల్ మాది, ముడి చమురు మా దగ్గర నుంచి కొందని మనం ఒత్తిడి చేస్తుంది. ఏవైనా సరే యుద్ధాల వల్ల మాత్రం ప్రపంచం నష్టపోతుంది, అణుయుద్ధం రాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని